సగ్గుబియ్యము సేమియాలు పాయసం చేస్తున్నాం ఫ్రెండ్స్. పాయసం ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా, చూడండి. మరి ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, సగ్గుబియ్యం అయితే 1/2 కిలో ఫ్రెండ్స్, సేమియా 1/2 కిలో ఫ్రెండ్స్. అప్పటికి 2 కలిపి కిలో అయింది ఫ్రెండ్స్. పంచదార 2.5 కిలో ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. మరి పాయసంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా, నేనైతే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి పాయసం చేసే గిన్నె, తర్వాత జీడిపప్పు చెక్క మొగ్గ వేసి నెయ్యి వేసి తిరగమత వేసి ఎసురు వేసేసాను ఫ్రెండ్స్. నీళ్ళు పాయసానికి నీళ్ళు అయితే ఒక 7 లీటర్లు అట్లా 8 లీటర్లు నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. పల్చాగా కావాలి కదా అని పల్చాగా చేసే పాయసం ఫ్రెండ్స్ ఇది. సరేనా, చూడండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేద్దాం. మరి ఓకే, అయితే కడాయి పెట్టేశాను, నెయ్యి వేసాను, సేమియా వేయించేద్దాం ఫ్రెండ్స్ మంచిగాను. సరేనా, సిమ్ములో పెట్టి వేయించుకుంటే బాగా దూరగా వేగాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన లేకుండా వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్సాటి పాయసం. సరేనా, ఓకే ఓకే ఫ్రెండ్స్. అలా తెట్లాలన్నమాట. సగ్గుబియ్యం చూడండి బాగా నానిపోయినాయి ఫ్రెండ్స్, బాగా ఉబ్బిపోయినాయి. పొద్దున నానేసాను చూడండి. ఎసురు బాగా కాగిన తర్వాత వేసుకుంటే బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. చల్ల నీళ్ళలో వేసుకుంటే పిండి పిండిలాగా అయిపోతాయి ఫ్రెండ్స్. మాడు తగులుతూ ఉంటుంది. ఇలా ఎసురు కాగిన తర్వాత అయితే ఇంకా మాడు తగలదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తెరలుతుందో. మరి చాలా బాగా తెరలుతుంది ఫ్రెండ్స్. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు సేమియా వేసేద్దాం మరి. సరేనా, సేమియా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా దూరగా బాగా ఎగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేస్తున్నాను. ఎంత బాగా ఉడికిపోయిందో. మరి కచ్చా పచ్చగా ఉడకాలి సేమియా. సగ్గుబియ్యం అయితే బాగా ఉడకాలి. బాగా ఉడికిపోయింది సగ్గుబియ్యము. సేమియా కచ్చా పచ్చగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు పంచదార వేసేద్దాము. మరి చూడండి ఫ్రెండ్స్ పంచదార వేస్తున్నాను. ఫ్రెండ్స్ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దింపేస్తున్నాను ఇప్పుడు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే.